మిగిలిన ఇడ్లీ పిండిలో అంటే ఇది సామపిండితో చేసిన ఇడ్లీ పిండిలో కొంచెం బార్లీ పిండి ఉంది, దాన్ని యాడ్ చేస్తున్నాను. బార్లీ పిండి, కొంచెం రాగి పిండి. బార్లీ పిండి దీనికి డబల్ ఉంటుంది వేసినప్పుడు. రాగి పిండి కూడా యాడ్ చేశాను. మైదా పిండి, బియ్యం పిండి. మైదా మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. సామ ఇడ్లీ పిండిలో బార్లీ పిండి కొంచెం, రాగి పిండి, మైదా పిండి, బియ్యం పిండి యాడ్ చేశాను. పెరుగు కొంచెం. మైదా ఎంత తక్కువ యాడ్ చేసుకుంటే అంత మంచిది. జీలకర్ర, వంట సోడా, ఇది కూడా అంతే, ఎంత తక్కువ యాడ్ చేస్తే అంత మంచిది. సాల్ట్ రుచికి సరిపడా. ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను ఒకటి. అల్లం చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, నేను ఇక్కడ కొంచెం దంచి వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకుని కొంచెం దీన్ని అంతా మిక్స్ చేసుకొని, సరిపోకపోతే వాటర్ కన్సిస్టెన్సీ గోరువెచ్చని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని ఇప్పుడు పునుగులుగా అయినా వేసుకోవచ్చు, లేదా మనం గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చట్నీ చేసుకున్నానని చెప్పి పిల్లలు తినరని చెప్పి పచ్చిమిర్చి వేయలేదు. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో బార్లీ, రాగి పిండి వేయకపోయినా పర్లేదు, మామూలుగా రొటీన్గా చేసుకునేలాగైనా వేసుకోవచ్చు. నేను కొంచెం పిండి ఉంది కదా అని వేసాను అన్నమాట, కంప్లీట్ చేయడం కోసం. ఇలా కలిపేసుకోవాలి. కొంచెంసేపు దీన్ని పక్కన పెట్టి ఉంచితే పిండి నానిపోతుంది శుభ్రంగా. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా గుంత పొంగనాల కోసం. కొంచెం పక్కన ఉంచుదాం. గుంత పొంగనాల పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యే వరకు ఆగి పిండి వేసుకోవాలి. చేతితో వేసుకుంటేనే బెస్ట్. ఇలా నీట్గా వేసుకోవాలి. దీనిపైన మూత కూడా పెడతాం కొంచెంసేపు. సెకండ్ వైపు టర్న్ చేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. కొంచెంసేపు ఉంచుదాం. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. చూడండి ఎంత క్యూట్గా అట్లా స్పైసీగా చూడటానికి కనిపిస్తున్నాయో. మిడిల్లో ఉన్నవి మంచిగా వచ్చాయి, సైడ్కి ఉన్నవి కొంచెం ఫైర్ సరిగ్గా తగలక అలా ఉందన్నమాట. ఒక ప్లేట్ ఒకసారికి వేస్తే ఒకరికి సరిపోతాయి. సెకండ్ టైం వేసినప్పుడు ఇంకా బాగా వస్తాయి. సో ఇలా చట్నీతో గుంత పొంగనాలు రెడీ. చక్కగా తినేయటమే ఇంకా పని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.